ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. తులారాశి వాళ్ళకి జూలై నెల 2026 ఏ విధంగా ఉండిపోతుంది, ఎటువంటి శుభ అశుభ ఫలితాలు వీళ్ళు చూడబోతున్నారు ఈ నెల? తులారాశి వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగానే ఉంది. ఎందుకంటే వీళ్ళకి అదృష్టమైన యోగం ఏంటంటే వీళ్ళకి రాసాధిపతి వచ్చి వీళ్ళకి సింహరాశిలో ఉండడం. దీనివల్ల వీళ్ళకి ఏంటంటే అనుకున్న పనులు చాలా వరకు 99% సాధించే అవకాశం ఉంది. ఎవరైతే ఏ పనులు అనుకుంటారో వాళ్ళకి, అంటే ఇప్పుడు ఉద్యోగంలో అనుకున్న ప్రమోషన్స్ అనుకోండి, వ్యాపారంలో అభివృద్ధి అనుకోండి, విద్యార్థులు చదువుల్లో అనుకోండి, అన్నిట్లో అన్ని రంగాల్లో యోగం అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే అష్టమ స్థానంలో కూర్చుండడం వల్ల ఒక పాపగ్రహం ఒక స్థానంలో బలంగా ఉంటే ఆ స్థానంలో ఎలాంటి శత్రువునైనా ఎదిరించి ధైర్యాన్ని ఇస్తారన్నమాట. అది ఎటువంటి శత్రువు మనలో ఉన్న బద్ధకాన్ని కూడా ఎదిరించే అవకాశం ఉంటుంది. చాలా వరకు ఏంటంటే కొంతవరకు బద్దగించేసి చేయలేము పనులు, మనకి ఇంతే వచ్చు, మనది ఇంతే జోను, మనది ఇదే బౌండరీ, ఇంతే గీసుకున్నాం, మనం ఇలాగే ఉంటాం, ఇంతకుమించి మనం అడగలేము, ఇంతకుమించి మనం దిగలేము అని చెప్పి లక్షణాలు ఎక్కువ తులారాశి వాళ్ళలో ఉన్న వాళ్ళు ఉంటారు. ఎందుకంటే దాంట్లో ఉన్న నక్షత్రాలు ఉన్న అధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏంటంటే ఒక జోన్ గీసేసుకుంటారు. ఆ జోన్ నుంచి బయట రారు. వాళ్ళు ఒక మాయలోనే ఉంటారు. ఆ మాయ నుంచి బయటపడితే ప్రపంచాన్ని చూడగలుగుతారు. కానీ వాళ్ళు అలా అసలు మనకు అవసరం లేదు, నాకు తెలిసిన ప్రపంచం ఇంతవరకు చాలు, ఇంతమించి వెళ్ళకూడదు అనే తత్వం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వీళ్ళకి అక్కడి నుంచి అవన్నీ బయట పంపించేసి ఈ అష్టమ కుజుడు వీళ్ళని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతాడు. ఒక విధంగా కొంచెం కష్టమే, టఫ్ సిచ్యువేషనే. కాకపోతే టఫ్ని మనం పాజిటివ్గా తీసుకుంటున్నాం. ఎందుకంటే ఒక మనిషి వర్క్ చేద్దాం అని చెప్పి లేజీగా ఇంట్లో ఉండిపోయి 8-11కే వెళ్ళి 12కో ఆఫీస్కి వెళ్ళడం కానీ, అయితే 12:30-1కో వ్యాపార సంస్థని ఓపెన్ చేయడం కానీ చేసేవాడు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వెళ్ళేలా చేస్తాడు. ఎందుకంటే అక్కడ పని చేసేవాళ్ళు ఎవరో ఒకరు మానేస్తారు. సో ఏంటంటే ఈయన కంఫర్ట్ చేయడం, వాళ్ళు ఏదో చేస్తారు కదా, నేను వెళ్ళి నెమ్మదికి వెళ్తాలే చేస్తాలే అని చెప్పి ఈ లేజినెస్ ఏదైతే ఉందో అవన్నీ దూరం చేస్తారు. అదే ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళు. సో వీళ్ళే బాసులు. సో అక్కడ అడిగే వాళ్ళు ఎవరు లేరు అనుకోండి, వీళ్ళు నెమ్మదిగా 10ంటికి వెళ్ళాల్సిన 11-12ంటికి వెళ్ళేవాళ్ళు. అక్కడ కొత్తగా ఇన్స్పెక్షన్స్ జరుగుతున్నాయి, అందరూ ఆఫీస్లో ఉన్నారో చూడడానికి పై వాళ్ళు చెక్ చేస్తున్నారు, కొత్తగా సీసీ కెమెరాస్ పెట్టారు, అక్కడ వాళ్ళకు తెలిసిపోతుంది. ఇక్కడ లాగిన్ అయిన ఒక బటన్ నొక్కితే సాఫ్ట్వేర్ కంపెనీలో ఏదైతే బటన్ నొక్కితే వీళ్ళు వచ్చారని తెలుస్తుందో అలాంటి సిచ్యువేషన్స్ అక్కడ ఏర్పడ్డాయి. సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అప్పుడు దీనివల్ల ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా ఉద్యోగస్తులు పొద్దున్నే బ్యాగ్ తీసుకుని వెళ్లాల్సిందే. ఒక విధంగా పాజిటివ్ సైన్, దీన్ని నెగిటివ్ సైన్ కూడా. ఎందుకంటే విపరీతంగా టార్చర్ ఉంటుంది వర్క్ మీద. ఆ వర్క్ చేయకపోతే ఎందుకు చేయలేదని చెప్పేసి టార్చర్ పెడతారు అవతల పైన వాళ్ళు. ఇప్పుడు దాకా వదిలేసి సరే చేయి, కుదిరినప్పుడు చేయి, నీకు ఎలా వచ్చి అది చేయి అని వదిలేసిన వాళ్ళు కూడా పట్టుకుంటారు. అది ఉడుంపట్లాగా పట్టుకుని నువ్వు అది పని ఎందుకు చేయలేదు, అది ఎందుకు చేయలేదు అని చెప్పేసి. అలాగే ఏదైనా చెప్పలేదు, సారీ చెప్పలేదు, ఆ సారీ గురించి చెప్పించే 10 సార్లు తిరుగుతుంటారు. మనం చాలా సినిమాలు చూస్తుంటారు, సారీ చెప్పలేదు, పొద్దున్నేసి గుడ్ మార్నింగ్ చెప్పలేదు నాకు అని చెప్పేసి. అలాంటి సిచ్యువేషన్స్ లో వీళ్ళు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ రాశి వాళ్ళకి పాజిటివే, నెగిటివ్ కాదు. ఎందుకంటే వాళ్ళని క్రమశిక్షణలో పెట్టుకోవడానికి వాళ్ళకంటూ ఒక దారి కావాలన్నప్పుడు వాళ్ళకి ఏదైనా కంబైండింగ్ సిస్టమ్ ఎదురు వాళ్ళు ఉంటేనే చేయగలుగుతారు. మనలో మనం చేసుకోవాలంటే అంత ఈజీ ఉండదు కదా. ఇప్పుడు అనుకుంటాం రాత్రి పొద్దున్నే 4 o'clock లేవాలి, లేదా 5కి లేవాలి, ఈ పని చేయాలి, టైం టేబుల్ రాసుకోవడం ఒక ఈజీ, అని దాన్ని ఫాలో అవ్వడం కష్టం. ఆ అష్టమ కుజుడు ఏం చేస్తాడంటే దాన్ని ఫాలో చేసేటట్టు చేస్తాడు. నువ్వు నోట్లోంచి రావడమే తను అది అవ్వాలి అని చెప్పి కూర్చుంటాడు. ఇది వీళ్ళకి ఇచ్చే మెయిన్ ఒక బెనిఫిట్. నా విషయంలో నేను తులారాశి వాళ్ళకి అదృష్ట యోగం అని చెప్తాను. ఎందుకంటే దురదృష్టం అని చెప్పడం, వాళ్ళకు ఉండే కంఫర్ట్స్ కొంచెం దూరం అయ్యి కొంచెం వర్క్ మీద ఎక్కువ హార్డ్ వర్క్ చేయిస్తారు. హార్డ్ వర్క్ వల్ల వీళ్ళకి వచ్చే లాభం ఏంటంటే వీళ్ళకు ఉన్న తెలివితేటలు బ్రహ్మాండమైనవి. వీళ్ళు పర్ఫెక్ట్గా వాడితే వీళ్ళు సంపాదించగలుగుతారు. ఆ పర్ఫెక్ట్గా వీళ్ళు వాడరు. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు లేదో ఎప్పుడు అవ్వదో అప్పుడు వాళ్ళు లేచి అప్పుడు వర్క్ చేయాలనుకుంటున్నారు. నాకు కావాల్సిన ఇప్పుడు ఒక మనిషికి ₹1,00,000 కావాలనుకోండి, అప్పుడు వాడు వర్క్ చేస్తాడు. నాకు ఈ మంత్ నా ₹1,00,000 కావాలి, ₹1,00,000 కోసం ఎలాగే సాధించాలి అని అప్పుడు వాళ్ళు పరిగెడతారు. అదే అవసరం లేదనుకోండి, ఎవరు పరిగెడతారు, ఊరికా ఏం అవసరం అని చెప్పి ఆగిపోతారు. అసలు జరగదు. పని చేయాల్సిందే, వర్క్ చేయాల్సిందే, నువ్వు ఏం చేస్తే సంబంధం లేదు నాకు నువ్వు పని చేసి చూపించి కనిపించు, అది అప్పుడే డబ్బులు ఇస్తాను అని చెప్పి పట్టుకుంటాడు. ఇందువల్ల వీళ్ళకి 45 days వీళ్ళకి అదృష్ట యోగాలు బ్రహ్మాండం. ఇందులో ఫిల్మ్ యాక్టర్స్, డైరెక్టర్స్ వీళ్ళకైతే హార్డ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. టైంకి షూటింగ్స్ హీరో సరిగ్గా రాకపోతే, షెడ్యూల్ సరిగ్గా రాకపోతే ఆ షెడ్యూల్ కాస్ట్ వీళ్ళకి పడుతుందని ప్రొడ్యూసర్ మొహం ఇలా పెడతారు, కానీ ఖచ్చితంగా వీళ్ళు వర్క్ చేస్తారు. ఇవన్నీ జరిగే అవకాశం ఈ అష్టమ కుజుడు ఇస్తాడు. అంటే ఏ వర్క్ అయినా పర్ఫెక్షన్ చేయడానికి ఖచ్చితంగా వీళ్ళని నిలబెట్టేస్తాడు. అందరూ తులారాశి వాళ్ళు చాలా కష్టపడాలి ఈ మాసం. కానీ వీళ్ళకి అంత అదృష్ట యోగం ఏంటంటే బ్రహ్మాండంగా వాళ్ళు చేసే ప్రతి ఒక్క పనికి ₹10 లాభం వస్తుంది.
అంతే రూపాయి లాభం కాదు, 10 రూపాయలు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం వీళ్ళు కష్టపడి లేవాలి. ఇంకొకటి వీళ్ళకి ఏంటంటే ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి, వివాహాలు చేసుకుందాం అనుకునే వాళ్ళకి సంబంధాలు రావడం, వివాహాలు అవ్వడం అనేది కొంచెం జరుగుతాయి. అది కొంచెం టఫే ఉంటుంది. ఇది పర్సనల్ చార్ట్లో జాతకంలో ఇప్పుడు వివాహ గడియలు ఉన్నాయంటే వెళ్ళండి, వివాహ గడియలు లేవు అనుకుంటే వెళ్ళకండి. ఎందుకంటే వివాహాలు జరిగే అవకాశం కనిపిస్తుంది, వివాహాలు సంబంధాలు మాట్లాడడం, తాంబూలాలు దాకా వెళ్తుంది. కానీ ఒక్కొక్కసారి జాతకంలో యోగాలు లేనప్పుడు అది ఆగిపోతుంది. అష్టమ కుజుడు ఏంటంటే మనకి ఏది లేదో అది ఇచ్చేస్తాడు. సో మనకు వివాహం కావట్లేదు, ఆ వివాహాన్ని యోగాన్ని ఇచ్చేస్తాడు. కానీ ఇచ్చినప్పుడు అది యోగం కరెక్ట్గా ఉందో చెక్ చేసుకోతే కాస్త ప్రమాదం. ఇప్పుడు ఏంటంటే టార్చర్ పెట్టే హస్బెండ్, టార్చర్ పెట్టే వైఫ్ జరుగుతారు. లైఫ్ లాంగ్ నాకు ఇలాగే డిసిప్లిన్లో మనిషి కావాలంటే ఎవరు చేయలేరు కదా, అది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కనుక వాళ్ళ పర్సనల్ చార్ట్ని చూసుకోవాలి. ఇది వీళ్ళు చేసుకోవాల్సింది. పరిహారాల పరంగా ఏం చెప్తారు మేడం? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి బాగుంటుంది? వీళ్ళకి దశమ స్థానంలో గురువు ఉండడం వల్ల, సో అంటే వృత్తిపరంగా వీళ్ళకి చేసే పని ఏదైతే అష్టమ కుజుడు చేపించినా అక్కడ చేసే వీళ్ళు గమనించే వాళ్ళు అందరూ కూడా మంచి వాళ్ళు, గొప్ప వాళ్ళే ఉంటారు. వీళ్ళని ఏదో ఇబ్బంది పెట్టే వాళ్ళే ఉండరు, కొంచెం మంచి వాళ్ళు. వీళ్ళు ఇంత హార్డ్ వర్క్ చేయగలదా ఈ అబ్బాయి అంటే, ఈ అబ్బాయికి మంచి ప్రమోషన్ ఇస్తే ఇంకా బాగా చేస్తారు అనే తత్వం వస్తుంది. కనుక వీళ్ళు లాభంలోకి వస్తుంది. కానీ వీళ్ళు చేయాల్సిందంటే గురు పౌర్ణమి రోజున కాస్తంత గురువులను ఆరాధించడము, గురువులకు పూజ చేయడము, గురువుగా భావించి ఎవరైతే అనుకుంటున్నారో వీళ్ళు వాళ్ళకి కాస్త సన్మానంలాగా చేసుకోవడం. అంటే వాళ్ళకి కాస్త వస్త్రాలు ఇవ్వడము, వాళ్ళకి పళ్ళు తీసుకుని వెళ్ళడము, వాళ్ళ ఇంటికి వెళ్ళడము. వీళ్ళకి విద్య నేర్పించే గురువు కానీ లేకపోతే మంత్రోపదేశం చేసే గురువు కానీ అయితే కాళ్ళు కడిగి వాళ్ళకి పుష్పాలతో అర్చన చేసి వస్త్రాలు ఇవ్వడం. ఇవన్నీ కాకుండా కోవెలకు వెళ్ళి శుభ్రంగా వెంకటేశ్వర స్వామిని కానీ దత్తాత్రేయ స్వామిని కానీ పూజ చేయడం, అక్కడ వాళ్ళకి వస్త్రాలు ఇవ్వడం. ఇవి చేయడం వల్ల ఇంకా విశేష ఫలితాలు 100% కనిపిస్తాయి వీళ్ళకి. సో గురువుల్ని ఆరాధించడం మాత్రం మర్చిపోకూడదు. ఈ మాసంలో వీళ్ళు గురువుని ఎంత ఆరాధిస్తే వీళ్ళకి అంత యోగం కనిపిస్తుంది. ఎందుకంటే దశమ స్థానంలో గురువు వీళ్ళకి. అందువల్ల ఏంటంటే ప్రతి విషయంలో పెద్దవాళ్ళుగా ఉండి గైడెన్స్ చేసే విషయంలో వీళ్ళకి పెద్ద మార్కులు వేసేవాళ్ళు ఆయన. అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే గురువుల్ని ఎక్కువగా గౌరవిస్తే ఈ గురువు యొక్క అనుగ్రహం మనకు కలిగే అవకాశం 100% ఉంది. ఇంకా వీడికి లాభస్థానం, వీడి రాశాధిపతి లాభస్థానంలో సింహరాశి ఉన్నారు కనుక లాభం వచ్చే అవకాశం ఏదైనా సరే అది ఒక లాభంగా మారుతుంది. ఇప్పుడు ఒక ఇల్లు కావాలనుకున్నారు, ఇల్లు కొనుక్కోవాలనుకున్నారు, ఆ ఇల్లు పెద్దవాళ్ళ దగ్గర ఉండి మీ ఇల్లు కొనుక్కుంటే ఇంత డబ్బు తక్కువైతే ఆ డబ్బు మేము ఇస్తాం, అవి మొత్తం కలిపి కొనేసుకోండి, లోన్లు వద్దు అని చెప్పే అవకాశం ఉంటుంది. అయితే వాళ్ళ ఆస్తిలో వీళ్ళకున్న భాగం ఇచ్చే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తి నుంచి రావచ్చు. ఇవన్నీ కొన్ని జరిగే అవకాశం వీళ్ళకి ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ అయితే లేదు. తులారాశి వాళ్ళకి చాలా వరకు బాగుంది. వీళ్ళు ఈ గురువుని ఆరాధించడం వల్ల, గురు పౌర్ణమి రోజు పూజ చేయడం వల్ల ఇంకా విశేష ఫలితాలు కనిపిస్తున్నాయి. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.